కాబట్టి నేటి దినాల్లో క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలు అనేటువంటి సువార్తను లోకంలో ప్రకటింపబడుతున్నప్పుడు మానవులంగా మనం గుర్తించాల్సింది క్రీస్తు యొక్క మరణంలో ఉన్నటువంటి విశిష్టతను, ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. ఆ మరణమే సంప్రాప్తం అవకపోయినట్లయితే మానవులమైన మనం పాపం నుండి విడుదల పొందుకోవడానికి, విమోచన పొందుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఆ మరణమే సంప్రాప్తం అవపోయినట్లయితే పరిశుద్ధులుగా మార్చబడడానికి అవకాశం ఉండేది కాదు. ఆ మరణమే లోకంలో సంప్రాప్తం అవ్వకపోయినట్లయితే పాపముల నుండి మనకు ఉపశమనం దొరికేది కాదు. ఆ మరణమే లోకంలో జరగపోయినట్లయితే మానవ జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి పాపములకు పరిష్కారం దొరికేది కాదు. ఆ మరణమే లోకంలో జరిగించబడకపోయినట్లయితే దురస్తులైనట్టు మనము దేవునికి దగ్గరగా చేర్చబడడానికి అవకాశం ఉండేది కాదు. క్రీస్తు యొక్క మరణమే గనక లోకంలో సంప్రాప్తం అవ్వకపోయినట్లయితే ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి కోల్పోయినటువంటి రూపాన్ని మరలా తిరిగి మనం